సార్ నమస్కారం సార్, మీ పేరు? తోట సాంబశివరావు, ఓకే. ఆత్మకూరు గ్రామవాసిని. సార్ ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో రైతులకి ఎలా ఉపయోగపడుతున్నారు, అసలు పరిపాలన ఎలా ఉంది, మీరేమంటారు? ప్రస్తుతం రైతు కష్టాల్లో ఉన్నమాట వాస్తవమే. ఆ కష్టాలకు కారణం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, అంతేగాని ప్రభుత్వ వైఫల్యం మాత్రం కాదు. గత ప్రభుత్వం ఈ రైతుల్ని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినటువంటి నష్టాలను కూడా అంచనా వేయలేని స్థితిలో ఉన్నటువంటి గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా ఉంది. ప్రతి రైతుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నష్టపోయిన ప్రతి రైతుని కూడా పలకరించి వారికి ఏమి నష్టం జరిగిందనేది స్వయంగా కళ్ళతో చూసి అంచనా వేసి వాళ్ళకు అందించాల్సిన నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ రైతులకు మాత్రం సకాలంలో అందిస్తున్నారు. రెండోది, రైతులకి ఎరువులు కొరత లేదు. గత ప్రభుత్వంలో యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఏదైనా కానీ గత ప్రభుత్వంలో అందుబాటులో ఉండేవి కాదు, బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కోకొల్లలు డిఏపి ఇస్తున్నారు సొసైటీల ద్వారా. ఊరికి లారీలు దించారు. మా ఊరికి కూడా వచ్చినాయి 2-3 లారీలు, 4 వచ్చినాయి. కాబట్టి రైతులకి ఈ విషయంలో ఒకటి. రెండోది, పురుగు మందుల విషయంలో దీనిలో మాత్రం ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే దృష్టి పెట్టాలి. పురుగు మందులు రైతులు మోసం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఆ కంపెనీల వల్ల రైతు ఎంత కష్టపడ్డా ఆయనకి సరైనటువంటి ఫలితం తగ్గటల్లా. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటారు? ముఖ్యంగా గిట్టుబాటు ధర ఎలా ఉందంటారు? రైతులకి గిట్టుబాటు ధర బాగానే ఉంది. కాకపోతే గోదావరి జిల్లాలో ఇవాళ పేపర్ చూశాను, గోదావరి జిల్లాలో తేమ శాతం ఎక్కువగా ఉంది, అది ఇది అని ఏదో రైతులకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారట. దాన్ని కూడా నా ఉద్దేశం, దాన్ని కూడా అక్కడ ఉండేటువంటి స్థానిక ఆఫీసర్స్, అధికారులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు, వాళ్ళు పట్టించుకొని రైతులకు మాత్రం గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వంలో బాగా న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. మరి సాగునీటి విడుదల కానీ కాలువ కూడికలు తీయడం ఎలా ఉందంటారు ప్రభుత్వ పనితీరు? గత ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టుని కూడా పట్టించుకోలేదు. పోలవరం పక్కన పడేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 76% ఖర్చు పెట్టి పోలవరం ప్రాజెక్టుని లైన్ చేస్తే, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 1% ఖర్చు పెట్టింది. అంటే మీరే ఆలోచించండి ఎంత ఖర్చు అయిందో. అంటే ప్రాజెక్ట్ని చివరికి పాడు పెట్టారు ప్రాజెక్ట్ని. అదే కనుక ప్రాజెక్టు 5 సంవత్సరాలు కనుక నడిచి ఉంటే ఈ పాటికి పోలవరం కుడి కాలువ ఎడవ కాలువకి నీరు వదిలేవాళ్ళు, సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పటికైనా సరే బ్రహ్మాండం అంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ తో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి లాకుల్ని గ్రీజ్ పెట్టి డోర్స్ ని సరి చేస్తున్నారు. ప్రతిదీ గత ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి డ్యాములు కూడా కనీసం వెళ్ళి తొంగను చూసేటటువంటి ఖాళీ లేదు గత ప్రభుత్వానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వంలోనే బాగుంది, రైతులకు అంతా నేనే మంచి చేశాను, చంద్రబాబు అసలు ఏమి చేయడం లేదని మాట్లాడుతున్నారు కదా. మీరే ఒకసారి ఆలోచించుకోండి. మొన్న ఈ మధ్య రాయలసీమలో చంద్రబాబు గారు వెళ్ళి నీళ్లు వదిలాడు. ఆ ప్రాజెక్ట్ హంద్రివాణిది, ఆ ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం ఊరికే షోయింగ్ కొంచెం నీళ్లు పెట్టేసి అలా రిబ్బన్ కట్ చేసి పైకు లాకులు వదిలేసి ఆయన మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిందో లేదో ఇక్కడ నీళ్లు ఆరిపోయింది. అటువంటి యాక్షన్ చంద్రబాబు చేయట్లా. చంద్రబాబు నీతి నిజాయితీగా ఒక పర్మనెంట్ గా రైతుకి ఏది కావాలో అది, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో రైతుకు ఏది కావాలనేది దాని మీద బాగా దృష్టి పెట్టారు, చేస్తున్నారు. తప్పనిసరిగా బనకచెర్ల కూడా ఈయన మళ్ళీ కనుక వస్తే బనకచెర్ల ప్రాజెక్టు కూడా కడతాడు. ఈ పోలవరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి బంగారు పంటలు పండిస్తారు. నా పేరు సాంబశివరావు అండి.
సైకిల్ షాప్ అండి. సార్, ప్రభుత్వం రైతుల విషయంలో ఎలా పనిచేస్తుంది, మీరేం చేస్తుంటారు, మీరేమంటారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వం రైతుల నుంచి పట్టించుకోలేదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి తుఫాన్లు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎమ్మటే స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా నష్టపరిహారం అనేది చెల్లిస్తుంది. ఎమ్మటే స్పాట్ లో మన మంత్రులు గాని వ్యవసాయ మంత్రులు గాని ఎమ్మటే వెళ్ళి అక్కడికి ఇబ్బందులు ఏమైనా ఉన్నా రైతులకి చూసి పంట నష్ట నివారణ వ్యవసాయ అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఎంతవరకు నష్టం జరుగుతుందో చూసి వాళ్ళకి ఇమ్మీడియట్ గా నష్టపరిహారం చెల్లిస్తున్నారు. ఒకసారి ఆ తుఫాన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు లైన్ లోకి వచ్చి ఇమ్మీడియట్ గా బాధితులు ఎవరైతే ఉన్నారో ఎంత నష్టం జరిగిందో ఎస్టిమేషన్ వేసి ముందు తక్షణ సాయం కింద విరాళం ప్రకటించారు. అలా ఏ ముఖ్యమంత్రి సాధ్యపడదు. ఆయన ఎంతో మంది ఆ తుఫాను భయపడి ఇళ్లలో వదిలే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. అసలు అధిపతి లేకుండా ఇళ్లలోంచి బయటికి రావాలి. అలాంటిది 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ముందుకొచ్చి మన రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పొలాల్లోకి వచ్చి నీళ్లలో దిగి ఎంత నష్టం జరిగిందో ఏంటో వాళ్ళకి నష్టపరిహారం అందేలా చేతినిచ్చాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది మోసం, కుట్ర గత ప్రభుత్వం. ఎందుకంటే ఎవరిని పట్టించుకుంటే బాబాను బాలేదు. ఎంతసేపటికి నేను బటన్ నొక్కుతున్నాను జనాన్ని సోమరపోతులు చేశాడు. ఆ బటన్ నొక్కడం వల్ల ఏమవుతుంది? నువ్వు ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్నావు, దానివల్ల ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? పనిచేసేవాడికి, ట్యాక్సులు కట్టేవాడికి ఇబ్బంది జరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి, అంతకుముందు మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళారు. రైతు ఎంతో కష్టపడి పండించిన మామిడికాయ రైతుల్ని ట్రాక్టర్ వేసి తొక్కిచ్చాడు. అప్పుడు ఆ రైతు విలువ నీకు తెలియాలి కదా. నువ్వు రైతుల గురించి ఎలా మాట్లాడతావు? తొక్కియటం ఏంటంట? తొక్కిస్తే రైతుకు లాభం జరిగిద్దా? ఇప్పుడు రైతుకి చేయండి, రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదని చేయండి. ఇప్పుడు రైతుకి ఎక్కడ నష్టం జరుగుతుందో చూడండి. మీరు కూడా వెళ్ళండి, క్షేత్రస్థాయిలో పరిశీలించండి. ఎక్కడ దళారులు ఎక్కడ బాగుపడుతున్నారో, రైతు ఎక్కడ బాగుపడుతున్నారో ఆలోచించండి. అంతేగాని రోడ్ల మీద జనాలు వేసుకొని వచ్చి మామిడికాయలు రోడ్ల మీద దొల్లిచ్చి రైతుకి గిట్టుబాటు దొరకట్లేదని అంటే అది పద్ధతేనా? నువ్వు రైతు పెట్టవే అన్నావు. నీ టైంలో రైతుకి ఏం చేసావు? నువ్వు రైతుకి ఏం చేసావు చెప్పు. 20 ఏళ్ళు ఇచ్చావు, 20 ఏళ్ళు అన్నావు, 15,000 అన్నావు, 10,000 అయ్యి సవరంగా ఇచ్చావా? సక్రంగా ఇచ్చావా? ఏకకాలంలో ఇస్తే రైతుకి ఏదన్నా ఉపయోగపడుతుంది. పైపెచ్చు రైతుకి ఇస్తున్నావు. నువ్వు ఎవరికి ఇవ్వాలి? కౌలు రైతుకి ఇవ్వాలి. రైతు ఏంటి వ్యవసాయానికి ఇస్తాడు. అతను అందరూ వ్యవసాయం చేయలేరు, కొంతమంది కౌలుకి ఇస్తారు. ఆ కౌలు రైతు ఎంత ఇబ్బంది పడతాడు? ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో రైతు భరోసా కానీ, ముఖ్యంగా సాగునీటి విడుదల కానీ, కాలువ కొడుకులు కానీ ప్రతి ఒక్కటి కూడా రైతులకు న్యాయం జరిగింది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు రైతుల విషయంలో ప్రభుత్వ తీరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటారు? గత 5 సంవత్సరాలు మొద్దు నిద్రపోయారండి, రైతుల్ని ఇబ్బంది పెట్టారు. ఈ 2 సంవత్సరాలు మన చంద్రబాబు గారు వచ్చి సంవత్సరంన్నర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. రైతులకి అన్నటయానికి నీకు డబ్బులు ఏ విధంగా వేయాలో ఆ విధంగా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు నువ్వు చేసిన దానికి వడ్డీలు కట్టలేక వస్తున్నావు. ఇప్పటికి నువ్వు చేసిన అప్పులకి నువ్వు బటన్లోకి అప్పులు చేసావు, అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులు చేసావు. అభివృద్ధి లేదు. ఇవాళ అభివృద్ధిని పక్కన చూసుకోవాలి, పరిశ్రమల్లో పక్కన చూసుకోవాలి, రైతులను ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. పెన్షన్ విషయాలకు వస్తే నువ్వు 3,000 చేసిన పెన్షన్ సంవత్సరానికి 250, సంవత్సరానికి 250. నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చెప్పావు? నేను 3,000 ఇస్తానని చెప్పావు అధికార రంగాలు. నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు పట్టింది నీకు 3,000 చేయడానికి. నా పేరు జొన్నగూడి శ్రీనివాసరావు. వ్యవసాయం చేస్తా ఉంటా. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చి దాదాపు 2 ఏళ్ల దగ్గరికి వస్తుంది. అసలు రైతుల మీద ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు పట్టించుకునే విధానం ఎలా ఉంది, మీ అభిప్రాయం? రైతులు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. మీకు పడ్డదండి? మాకు పడ్డది. ముందు పట్టు 2,000 పడ్డది, తర్వాత 5,000 పడ్డాయి, 7,000 పడ్డాయి. ఇప్పుడు మొన్న కూడా సేమ్ అలాగే పడ్డాయి. సేమ్ అంతే పడ్డాయి.
ఇప్పుడు మరి మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర విషయంలో ఇందులో ఎలా ఉందంటారు ప్రభుత్వం అసలు ఎలా చేస్తున్నారు? గిట్టుబాటు ధరలు ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయండి. ఇప్పుడైతే ధాన్యం రేటు కూడా 1800 చిల్లర గవర్నమెంట్ కొంటుంది. ధాన్యం రేటు కూడా బాగుంది. మరి మిర్చి కానీ ఇవి కూడా కొంచెం దిగుబడులు బాగానే ఉన్నాయి, కానీ బాగానే రేట్లు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కొన్ని పంటలు కొంచెం గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు మీరు పండించిన పంట అమ్ముతున్నారు కదా సార్, ఆ ఆ పంట అమ్మిన తర్వాత డబ్బులు మీకు ఎన్ని రోజులు చేతిలో పడతాయి? పంట వేసిన 24 గంటలు మనకి గవర్నమెంట్ మన అకౌంట్ లో వేసేస్తుందంట డబ్బులు. అంటే 1-2 రోజుల్లోనే పడుతున్నాయి. 1-2 రోజుల్లోనే అకౌంట్ లో వేస్తున్నారు. మరి గతంలో ఎలా ఉండేది సార్ ఇదే పంట అమ్మినప్పుడు ఆ డబ్బులు ఎన్ని రోజులు చేతికి వచ్చాయి? గతంలో వచ్చేదానికి కొంచెం టైం పట్టేది, ఇంత స్పీడ్ గా అయ్యేది కాదు. కనీసం 20 రోజులు 4 రోజులు అట టైం పట్టేది. మరి మొన్న తుఫాన్ వచ్చింది కదా, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ అసలు గవర్నమెంట్ ఎలా పనిచేసింది? మీ రైతులకి నష్టపరిహారాలు అన్నాయా లేదా? మీ అభిప్రాయం సార్? మోతా తుఫాన్లో అద్భుతంగా పనిచేసింది గవర్నమెంట్. ముందు చర్యలు తీసుకుంటాం కానీ, అదే జనాన్ని అలర్ట్ చేయటం కానీ, టీవీల ద్వారా మరి మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఈ తుఫాను ఏ దిశగా వెళ్తుంది, ఏ జిల్లాలకి ఈ తుఫాను వల్ల ప్రభావం జరుగుతుంది అని ముందుగానే తెలియజేసి ప్రజల్ని అప్రమత్తం పరిచి లోతట్ట ప్రాంతాలను కూడా ముందుగానే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకి మరి 3000 రూపాయలు ఇంటికి 3000 రూపాయలు నగదు, 25 కిలోలు బియ్యం, మరి కందిపప్పు, బంగాళదుంపలు, అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరిగింది. అప్పుడు వాళ్ళకు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా నష్టపోయిన రైతులు పంటలు ఉన్నాయి కదా, ఆ పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. మరి తుఫాన్లో మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళు బాగానే ఆదుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది రైతులు ఆదుకునే విధానం, ఇప్పుడు ఎలా ఉందంటారు? గత ప్రభుత్వానికి అప్పుడు వచ్చిన తుఫాన్లకి ఇప్పుడు వచ్చిన తుఫాన్లకి ఆయన చేసిన దానికి ఏం చేసిన దానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు ఎంపీ ఎలక్ట్ అయ్యి జనాన్ని ఎలక్ట్ చేసి ఏ విధంగా వస్తుంది అనేది ముందు సమావేశం ఇచ్చి ప్రజలు అందేవండి, ప్రజల పక్షాన ఉండి ప్రజలతోనే జనాన్ని కాకుండా అధికారులు కూడా ఎలక్ట్ చేసి అందరిని కూడా చేసి తుఫాను దాంట్లో బాగా ఎలక్ట్ చేశాడు, బాగా చేశాడు. అంతకుముందు ఇంత విధి లేదు. ఏదో తుఫాను వచ్చిందంటే ఎప్పటికో వచ్చేవాళ్ళు హెలికాప్టర్ అటు చూసి వెళ్ళేవాడే తప్ప ఇంత విధిగా చేసేది ఏం లేదు.